హాయ్ అండి, ఇట్స్ వెన్స్డే లంచ్ టైం. మా అబ్బాయికి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా, సో లంచ్ బాక్స్ ఏమీ పెట్టట్లేదు. ఇంకా మధ్యాహ్నమే అందరికీ లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు తోటకూర, పెసరపప్పు, టమాటా, కొత్తిమీర చట్నీ చేస్తున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలో ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుని కడిగి కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. పెసరపప్పుని మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండే విధంగా ఉడికించుకుని మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసి ఉడికించుకోవాలి. ఇది ఇంట్లో పెంచుకున్న ఆకుకూర కదా, ఇలా వేయగానే మగ్గిపోయింది. నెక్స్ట్ తాలింపు వేసుకుని మనం ముందుగా ఉడికించిన పప్పు, తోటకూరని తాలింపులో వేసి కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలి. టమాటా, కొత్తిమీర చట్నీ కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, టమాటాలు మగ్గిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి అది కూడా మగ్గిన తర్వాత మిక్సీలో తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి.